అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నీటి వాటా నీటి కేటాయింపుల అంశంపై ఏపీతో చర్చలకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడానికి రెడీగా ఉన్నానని తెలిపారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు నీళ్ల విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. 2026 జనవరి 9వ తేదీ ఫ్యూచర్ సిటీలోని ఫ్రూయిడ్స్ యూనిట్ ప్రారంభోత్సవ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. నీళ్ల విషయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని, అదే సమయంలో తెలంగాణ నీటి వాటాను వదులుకునేది లేదన్నారు. నీటి విషయంలో ఆంధ్రాతో ఇబ్బందులు ఉంటే కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్దంగా ఉన్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసి క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది. ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు కానీ, కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు. దాంతోనే మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది. ఇవన్నీ కూడా మీరు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. పక్క రాష్ట్ర సహకారం లేకుండా, సయోధ్య లేకుండా మచిలీపట్నం పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ పోర్టు కనెక్టివిటీ తెలంగాణ రాష్ట్రానికి రాదు. తెలంగాణ రాష్ట్రానికి పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం ఉండాలి. వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు. అది కర్ణాటక అయినా, మహారాష్ట్ర అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా పక్కనుండే రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు. పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి. మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది. సంపూర్ణంగా మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తూ నీటి వాటా నీటి కేటాయింపుల అంశంపై ఏపీతో చర్చలకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు నీళ్ల విషయంలో రాజీ పడేది లేదన్నారు. 2026 జనవరి 9వ తేదీ ఫ్యూచర్ సిటీలోని ఫ్రూయిడ్స్ యూనిట్ ప్రారంభోత్సవ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. నీళ్ల విషయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని, అదే సమయంలో తెలంగాణ నీటి వాటాను వదులుకునేది లేదన్నారు. నీటి విషయంలో ఆంధ్రాతో ఇబ్బందులు ఉంటే కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్దంగా ఉన్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. రెండు రాష్ట్రాల మధ్య అటు నీటి వివాదాలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి వాటాల విషయంలో కూర్చొని చర్చించుకుందామని ఇప్పటికే ప్రకటన చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాంతో పాటుగా ప్రజెంట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని నీటి వాటాల విషయంలో పంపిణీ విషయంలో ఏదైతే నీటి వాటాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ తో కూర్చొని మాట్లాడుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదనేది కూడా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. నీటి వాటా నీటి కేటాయింపుల అంశంపై ఏపీతో చర్చలకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడానికి రెడీగా ఉన్నానని తెలిపినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ రైతుల ప్రయోజనాలు నీళ్ల విషయంలో రాజీ పడేది లేదనేది కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనం కనిపిస్తాము. ఫ్యూచర్ సిటీలోని ఫ్రూయిడ్స్ యూనిట్ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పాలి. నీళ్ల విషయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని, అదే సమయంలో తెలంగాణ నీటి వాటాను వదులుకునేది లేదనేది కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నీటి విషయంలో ఆంధ్రాతో ఇబ్బందులు ఉంటే కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా ఆయన తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా అటు పోలవరం, నల్లమల్ల సాగర్ సంబంధించినటువంటి అంశం కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే.
ఏదైతే 5వ తారీఖున జరిగినటువంటి విచారణలో కూడా తెలంగాణ రాష్ట్ర తరపు నుంచి కూడా అడ్వకేట్లు వాదన వినిపించినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలిసింది. దాంతో పాటుగా బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం కూడా కొనసాగుతూ ఉంది. దాంతో పాటుగా అటు ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద వివాదమే చెలరేగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. అటు బీఆర్ఎస్ పార్టీ మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. నీటి వాటాల విషయంలో తక్కువకి ఒప్పుకొని వచ్చింది నువ్వంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, నల్లమల్ల సాగర్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, పోలవరానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ నీటి వివాదాలు నీటి అంశాలు పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో పూర్తి క్లారిటీగా ఉన్నాము. ఇతర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తో కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటుగా అటు ఏదైతే రాబోయే రోజుల్లో నీటి వివాదాలకు సంబంధించి కూడా ఇప్పటికే గతంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అనేక దఫాలుగా కూడా ఏపీతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా అధికారులు సమావేశాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దఫ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా చర్చలు జరిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య నీటి వివాదాలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో మరో పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తో కూడా ఏపీ తెలంగాణకు సంబంధించి నీటి వివాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారా అంటే ఈ వ్యాఖ్యలతోటి తమకు సిద్ధమయ్యారా అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా స్పష్టం చేశారు, సముద్రంలోకి వెళ్తున్నటువంటి నీటిని వాడుకోవడంలో తప్పు లేదు, మీరు నా నీటిని వాడుకొని మేము వాడుకుంటామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రకటన చేయడం ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద అటు ఏదైతే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనుష. వంశీకృష్ణ, అటు చంద్రబాబు కూడా వీటికి సంబంధించి చర్చకు సిద్ధమని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా నీటి వాటాపై చర్చిద్దామని అంటున్నారు. మరి ఈ చర్చలతో నీటి కోసం జరుగుతున్నటువంటి యుద్ధానికి ఎండుకాడు పడుతుందా? ఖచ్చితంగా, ఎందుకంటే నీటి వాటాల పంపిణీ విషయంలో ఇప్పుడే కాదు, గత 60 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా నీటి కేటాయింపు విషయంలో అంతర్గతంగా రాష్ట్రంలో కూడా వివాదాలు చెలరేగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు గోదావరి కృష్ణా బేసిన్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నీటి కేటాయింపుల విషయంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. పార్టీల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంటున్నాయి, ప్రాంతాల మధ్య వివాదాలు చెలరేగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గోదావరి బేసిన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులలో నీటి వాటా తమకు అధికంగా దక్కుతుందని ఒక పక్క అటు తెలంగాణ రాష్ట్రం వాదిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరొక కృష్ణా వాటాకు సంబంధించిన నీటి వాటాను తాము కూడా ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఏపీ వాదనలు వినిపిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం నీటి కేటాయింపుల విషయంలో సామరస్యపూర్వకంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని అధికారులు కూర్చొని చర్చించుకుంటేనే ఒక సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం అటు ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ కొన్ని సమస్యలకు కొన్నిటికి మాత్రం ఏదైతే టెక్నికల్ గా ఏదైతే పరిష్కారం దొరికినా కూడా మరికొన్ని సమస్యలు మాత్రం ఏదైతే సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలను అలాగే ఉండే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇందులో రైతులకు సంబంధించిన అంశం ప్రధానంగా ప్రజా ప్రయోజనాల విషయం ఒకటైతే మరొకటి రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా ముడిపడినటువంటి నేపథ్యంలో వీటిపైన పార్టీలు ఎలా స్పందిస్తాయి, దాంతో పాటుగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ అంశాన్ని ఒకరికి నొప్పక ఎలా పరిష్కరిస్తాయి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుష. వంశీకృష్ణ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరగబోయే చర్చలకు సంబంధించి ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? వీటికి సపోర్ట్ చేస్తాయా? ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు చర్చలతోనే అనేక అంశాలపైన అటు మహారాష్ట్ర కావచ్చు, కేవలం ఆంధ్రప్రదేశే కాదు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక ఇలా చుట్టుపక్కల రాష్ట్రాలతోటి కూడా గోదావరి నీటి అంశాల విషయంలో కూడా అనేక చర్చలు జరిపినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఏపీకి సంబంధించినటువంటి నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో
మరి ఏమైనా సూచనలు ఇస్తారా? ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ ఏమైనా సూచనలు ఇస్తాయా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ, అటు ఏదైతే రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రుల మధ్య సమావేశానికంటే ముందు కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏదైతే నిర్వహించి వారి అభిప్రాయాన్ని ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది అనుష. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.